ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరుని తెలియజేస్తున్నాను. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో చాలా మంది, అలాగే BOUI వాళ్ళు కూడా తరచుగా బోధిస్తున్నటువంటి బోధ ఏంటి అని అంటే, తండ్రి అయిన దేవుడు మనల్ని కన్నాడు అని. మనం పుట్టక ముందు మానవ జాతి అంతా దేవునిలో తరతరాలుగా యుగ యుగాలుగా ఆయనలో నివాసం ఉన్నవారమని, తండ్రి అయిన దేవుడే మనల్ని కన్నాడు కాబట్టి ఆయన మనకు తండ్రి అవుతాడని, యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని కనలేదు, ఆయన మనకు అన్న మాత్రమే అన్నట్టుగా బోధ చేస్తూ ఉన్నారు. అది అందరికీ తెలిసినటువంటి విషయమేనమాట. అయితే లేఖనం ఏమి చెప్పుచున్నది? ఎవరు ఎన్ని బోధలు చేసినా ఈ ప్రపంచంలో మనం ఫైనల్ గా నమ్మవలసినది, అంతిమ తీర్పు ఎవరిది అని అంటే బైబిల్ గ్రంథానికి. లేఖనం ఏమి చెప్పుచున్నది ఈ విషయంలో అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. లేఖనాలను పరిశోధించాలి. బైబిల్ గ్రంథం ఏం చెబుతుందో, ఏ సిద్ధాంతానికి, ఏ మాటకు, ఏ స్టేట్మెంట్ కు బైబిల్ గ్రంథం సరిపోల్చబడుతుందో, బైబిల్ గ్రంథం దేన్ని ఒప్పుకుంటుందో, దేన్ని రైట్ అంటుందో అదే సరైనటువంటి సిద్ధాంతం అవుతుంది అనే విషయాన్ని మొట్టమొదటి మనం తెలుసుకోవాలి. ఈ విషయంలో బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో చాలా క్లుప్తంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, మనము దేవుడు కనగా వచ్చిన వారం కాదు, మనల్ని దేవుడు కనలేదు. మనల్ని సృష్టించాడు దేవుడు. నేలమట్టి నుంచి ఈ శరీరాన్ని అలాగే ఆత్మను కూడా దేవుడు సృష్టించి నరునిలో పెట్టాడు అనే మొట్టమొదటి విషయాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. మనం దేవుడు కనగా వచ్చిన వారం కాదు, మనం సృష్టించబడినటువంటి కుమారులం. మనం ఆయనకు కుమారులమే, ఆయనకు మనకు తండ్రే, కానీ మనం సృష్టింపబడిన వారం. మన ఆత్మ గాని మన శరీరం గాని మట్టిలోంచి సృష్టింపబడింది అనే విషయాన్ని మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే తండ్రి అయిన దేవుడే మనం సృష్టించాడా? యేసు ప్రభు వారు కూడా సృష్టించాడా? లేఖనం ఏం చెప్తుందో ఒకసారి మనం చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు. దేవుడు అంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అంటున్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు ఎవరితో డిస్కస్ చేస్తున్నాడో మనకందరికీ అందులో వివాదం లేదు. ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు, మరొకరు యేసుక్రీస్తు వారు. తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, మరి యేసు ప్రభు వారు ముగ్గురు చర్చించుకుంటున్నాడు. మాట్లాడుకున్నటువంటి విషయం ఏంటంటే, మనము మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. అంటే నరులను సృష్టించే పనిలో, కార్యక్రమంలో ఈ ముగ్గురి హస్తం ఉన్నట్టుగా ఇక్కడ మనకు క్లియర్ గా లేఖనం తెలియజేస్తా ఉందన్నమాట. అంటే మనుషులను సృష్టించినప్పుడు యేసు ప్రభు వారి కూడా హస్తం కూడా ఉందా అని అంటే ఉంది అని లేఖనం చెప్తుంది, నేను కాదు. కాబట్టి మానవుల సృష్టిలో ముగ్గురి పాత్ర ఉంది. అంటే పరిశుద్ధాత్మ దేవుని పాత్ర, తండ్రి అయిన దేవుని పాత్ర, యేసు ప్రభు వారి పాత్ర కూడా ఉన్నట్టుగా మనకు ఇక్కడ క్లియర్ గా లేఖనం చెప్తుంది. కాబట్టి మన సృష్టికర్త ఎవరు అనంటే యేసు ప్రభు వారిని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఆ హస్తం కూడా ఇక్కడ క్లియర్ గా ఉన్నట్టుగా మనకు చూపిస్తా ఉంది. ఇంకా అసలు తిరుగులేనటువంటి వాస్తవ విషయంలోనికి మనం వెళ్దాం. మనకందరికీ తెలుసు, మన దేహం దేవునికి ఆలయం అని, మనం దేవుని ఇల్లని, యెహోవా కట్టిన ఇల్లని, ఆయన కట్టకపోతే ఎవరు కట్టలేరని 127వ కీర్తనలో మనందరికీ తెలిసినటువంటి మాటే. ఈ దేహం దేవునికి ఆలయం, దేవుని ఇల్లు. మనం దేవుని ఇల్లు, దేవుని నివాసం. మనం ఈ విషయంలో ఎవరికి విభేదం ఏమి లేదు. కాబట్టి ఇక ముందుకెళ్ళిపోతున్నాను నేను. మనం ఎవరు అని అంటే దేవుని ఇల్లు, మనం దేవుని ఆలయం అనే విషయాన్ని మొట్టమొదటిగా మన మైండ్ లో పెట్టుకుంటే, ఇప్పుడు పౌలు భక్తుడు రాసినటువంటి పత్రికలోనికి ఒకసారి మనం వెళ్దాం. హెబ్రీ పత్రిక చూడండి. పౌలు రాసినటువంటి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో చూడండి, మొదటి నుంచి నేను చదువుతున్నాను. చాలా జాగ్రత్తగా బైబిల్ గ్రంథం ఉన్న వారు తెరిచి చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతున్నాను. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. ఎవరి మీద లక్ష్యం ఉంచాలని చెప్తున్నాడు? అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద మనం లక్ష్యం ఉంచాలట. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు. జాగ్రత్తగా చూడండి ప్రియ స్నేహితులారా, ఇక్కడ దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు. దేవుని ఇల్లంతటిలో అంటే ఏంటి చెప్పండి? అంటే మనమే కదా, సంఘమే కదా, మనమే కదా దేవుని ఇల్లు. సంఘం, దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో అది దేవుని ఇల్లు. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు అని అంటే భక్త సమాజం అందరిలో, విశ్వాసులందరిలో, దేవుని ప్రజలందరిలో, సంఘం అంతటిలో మోషే అనే వ్యక్తి ఎలాగున్నాడంటే చాలా నమ్మకంగా ఉన్నాడు అని లేఖనం తెలియజేస్తా ఉంది. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు ఈయన కూడా. ఏమండి, ఇక్కడ ఈయన అంటే ఎవరు? అసలు ఎవరి గురించి స్టార్ట్ చేశాడు ఇక్కడ? అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు గురించి స్టార్ట్ చేస్తూ పౌలు గారు ఈయన కూడా అంటే ఇక్కడ ఎవరు? ఈయన అంటే యేసు ప్రభు వారు అన్నమాట. ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. చాలా జాగ్రత్తగా వినాలి. మోషేని నియమించింది కూడా ఎవరు? తండ్రి అయిన దేవుడే.
నియమించబడిన మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నట్టు నియమించబడినటువంటి యేసుక్రీస్తు వారు కూడా దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. అంటే ఎవరెవరిని పోల్చుతూ ఇక్కడ మాట్లాడుతున్నాడు అంటే ఒకటి మోషే, ఇంకోటి యేసుక్రీస్తు వారు. ఇక 3వ వచనం చదువుతున్నాం చూడండి. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, కింద ఫుట్ నోట్లో స్థాపించబడును. ఒక ఇల్లు కట్టాలంటే ఎవరో ఒకళ్ళు కట్టాల్సిందేగా. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఇల్లును ఎవడైనాను ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఈ మాట చూడండి, దేవుడే. సమస్తమును కట్టినవాడు అంటే దేవుడే. ఏంటి ఈ సమస్తం అంటే ఇల్లు. ప్రతి ఇల్లు ఎవరో ఒకళ్ళ చేత కట్టబడును అని చెప్తూ సమస్తమును కట్టినవాడు దేవుడే అంటే ప్రతి ఇంటిని కట్టినవాడు ఎవరన్నమాట? దేవుడే. చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ దేవుడు అనగానే ఎవరో ఇక్కడ మనకు తెలియజేస్తా ఉంది చూడండి. ప్రతి ఇంటిని కట్టినవాడు దేవుడట. జాగ్రత్త చూడండి. ప్రతి ఇల్లు ఎవరో ఒకరి చేత కట్టబడుతుంది కదా. ప్రతి ఇంటిని సమస్తమును కట్టినవాడు, ఎందుకంటే ఇక్కడ ఇంటిని గురించే ప్రస్తావన కాబట్టి ప్రతి ఇంటిని కట్టినవాడు ఎవరంటే దేవుడే. ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు. ఈ మాట జాగ్రత్తగా వినండి. ఇంటి కంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు. ఇంటికి ఎక్కువ ఘనత ఉంటుందా, దాన్ని కట్టిన వానికి ఎక్కువ ఘనత ఉంటుందా అంటే ఎవరైనా చూడగానే బాహ్యమా బిల్డింగ్, ఏం అందమైన బిల్డింగ్, ఇది కట్టిన వ్యక్తి ఎవరో అని. ఒక శిల్పాన్ని చూడగానే శిల్పకారుడు గుర్తొచ్చినట్లు ఒక ఇంటిని అందమైన గృహాన్ని చూసినప్పుడు ఎవరు గుర్తొస్తారు? దాన్ని కట్టినవాడు గుర్తొస్తాడు. అందుకే ఇంటికి వచ్చే ఘనత కంటే దాన్ని కట్టిన వానికి ఎక్కువ ఘనత వచ్చినట్లు ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకర్హుడుగా ఎంచబడెను. ఎవరైనా అంటే కట్టినవాడు. మరి మోషే ఎవరు? కట్టిన ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు మోషే. అసలు ఇంటిని కట్టినవాడే ఈయన. పైన ఏం చదివాం? సమస్తంలో కట్టినవాడు దేవుడు అంటే ఆ దేవుడు యేసుప్రభు వారు. అంటే యేసుప్రభు వారు దేవుడని ఇక ఈ లేఖన భాగం కూడా చాలా సుస్పష్టంగా తెలియజేస్తూ ఉందన్నమాట. ఇప్పుడు ఇంటిని కట్టిన వానికి ఎక్కువ ఘనత వస్తుంది కదా. ఇంటికంటే ఇంటిని కట్టిన వానికి ఎక్కువ ఘనత వస్తుంది. ఈయన మోషే కంటే ఎక్కువ మహిమ. ఈయనకి ఎందుకు ఎక్కువ మహిమ మోషే కంటే? అసలు ఇంటిని కట్టినవాడు ఈయన కాబట్టి. ఇంటికే కట్టలేదు. మోషే కూడా దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా ఉన్నా మోషే కూడా ఒక ఇల్లు కదా. మరి దేవుని ఇంటిలో నమ్మకంగా ఉన్న మోషేకే ఇంత ఘనత ఉంటే అసలు ఈ ఇల్లంతటిని కట్టినవాడు యేసు ప్రభు దేవుడు ఆయన. మరి ఆయనకి ఇంకెంత మహిమ వస్తుంది అని చెప్తున్నాడు. అనంటే మనలందరినీ దేవుని ఇల్లు అనే మనల్ని నిర్మించింది, స్థాపించింది, కట్టింది, సృష్టించింది ఎవరు అంటే యేసు ప్రభు వారిని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కాబట్టి మన సృష్టికర్త ఎవరు అని అంటే యేసు ప్రభు వారిని క్లియర్ గా చెప్తుంది. కానీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో చాలా మంది, అలాగే BOEYలో చాలా మంది ఏం బోధిస్తారంటే మనల్ని సృష్టించింది మనల్ని కన్నది తండ్రే, అందుకే మనకు ఆయన తండ్రి, యేసుక్రీస్తు కాదు. యేసుక్రీస్తు అయితే మళ్ళీ ఆయన మనకు తండ్రి అవుతాడు, అబ్బాయి అట్లా అవడు, ఆయన మనకు అన్నా అని బోధిస్తున్నాడు. ఇక్కడ లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఈ ఇంటిని కట్టినవాడు, దేవుడి ఇల్లును అంటే మన దేహాన్ని నిర్మించిన వాడు, కట్టినవాడు ఎవరు అంటే యేసు ప్రభు వారిని చాలా స్పష్టంగా లేఖనం తెలియజేస్తుంది. ఎవరైనా ఆయన దేవుడు అని కూడా స్పష్టంగా ఈ లేఖనంలో తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, సత్యాన్ని నమ్మండి, సత్యమందు ప్రతిష్ఠింపబడండి. యేసుక్రీస్తు ప్రార్థన చేసినట్లుగా సత్యానికి స్తంభాలుగా నిలవబడాలి. ఏమంటే అబద్ధాన్ని ఎంతకాలం మనం నమ్మినా అది ఎప్పటికీ సత్యం కాదు. బైబిల్ గ్రంథాన్ని అహర్నిశలు రాత్రింబగళ్ళు ఎంతో ఆసక్తితో లేఖనములు ఎందు సంతోషించి ధ్యానం చేయండి. అప్పుడు సత్యం బోధపడుతుంది. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించకుండా ఎవరో చెప్పింది రాసుకొని వాళ్ళు చెప్పిన దాని మీదే విశ్వాసం ఉంచి బైబిల్ గ్రంథాన్ని పరిశీలించకుండా ఉంటే ఖచ్చితంగా మనం అబద్ధ బోధల్ని నమ్మవలసి వస్తుంది. అందుకే బైబిల్ గ్రంథమే అంతిమ తీర్పు అన్నమాట. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో అదే మనం నమ్మాలి. యేసు ప్రభు వారు ముమ్మాటికి మనల్ని సృష్టించినటువంటి దేవుడు అనమాట. మనం సృష్టింపబడిన వారం, మనల్ని సృష్టించింది దేవుడు. ఆ దేవుడు ఎవరంటే యేసు ప్రభు వారు. కాబట్టి సృష్టి క్రమంలో ఆయన పాత్ర కూడా ఉన్నది. అందుకే ఆదికాండం 1:26 చదివింది మనం అదే. మనము మన స్వరూపం మంది మన పోలిక చొప్పున నరులను చేద్దాము అంటే ఆ చేసిన వారిలో యేసు ప్రభు వారు కూడా ఉన్నాడు. కాబట్టి ఆయన కూడా సృష్టికర్త, మనల్ని సృష్టించిన వాడు ఆయనే అని మనం వ్యాఖ్యానం ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి. ఈ విషయం అర్థమైందని నేను భావిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.